ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయిపోయినాయి. రేపు 1వ తేదీన మనకి ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా రాబోతున్నాయి. 4వ తేదీన ఎన్నికల ఫలితాలు కూడా అఫీషియల్గా వెలువడబోతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక రాజకీయ పార్టీల యొక్క ప్రముఖులు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ వారి కుటుంబ సభ్యులతో బయటికి వెళ్ళారు, సేద తీర్చుకున్నారు. 2-3 నెలల కాలంలో ఎండల్ని తట్టుకుని వారు చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో దాని నుంచి సేద తీరడానికి బయట అనేక దేశాలకు వెళ్ళారు. చివరికి అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులు కూడా వెనక్కి తిరిగి వచ్చేసినారు. సో ఈరోజు సాయంత్రం కూటమికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు సమావేశం అవుతున్నాయి. సమావేశం అవటమే కాకుండా రేపు ఎగ్జిట్ పోల్ ఎన్నికల ఫలితాలు, అదే రకంగా 4వ తేదీన జరిగేటటువంటి కౌంటింగ్ ఏజెంట్లకి ఏ రకమైనటువంటి సూచనలు ఇవ్వాలి అనేటటువంటి వాటి మీద దృష్టి పెట్టడం. ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఒక కేసును బుక్ చేయటం కూడా దేవినేని ఉమ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ వారు కంప్లైంట్ చేశారు. కౌంటింగ్ ఏజెంట్లకి చాలా నిబద్ధతతో ఉండేటటువంటి కౌంటింగ్ ఏజెంట్లు మాకు అవసరం లేదు, గొడవలు చేసేటటువంటి వారే కావాలి అనేటటువంటి అర్థం వచ్చేటటువంటి రీతిలో వారి మాటలు ఉన్నాయనేటటువంటిది తెలుగుదేశం పార్టీ యొక్క కంప్లైంట్. సో మొన్న జరిగినటువంటి పోలింగ్ తర్వాత జరిగినటువంటి గొడవలన్నీ కూడా వైసీపీ పార్టీయే చేసింది అనేటటువంటి ఆరోపణ తెలుగుదేశం పార్టీ చేస్తోంది. ప్రత్యక్షంగా అనేక టీవీ ఛానళ్లలోనూ సోషల్ మీడియాలోనూ మనం చూసాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారే అనేక రకాలైనటువంటి గొడవలకు మూల కారణం అయినప్పటికీ కూడా కూటమికి సంబంధించిన వారు దాన్ని వేరే రకంగా ప్రజెంట్ చేస్తూ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్తూ ఐపాక్ దగ్గర వారి సిబ్బందితో సమావేశమై వారు చేసినటువంటి పనులన్నిటికీ కూడా కృతజ్ఞతాపూర్వకంగా ఎక్నాలెడ్జ్ చేస్తూనే 156 సీట్లతో మనం తిరిగి రాబోతున్నాం అనేటటువంటి మాట చెప్పి వెళ్ళిపోయినారు. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీల్లో ప్రముఖులు ఎవరైనా నాకు ఇన్ని స్థానాలు వచ్చాయి అని చెప్పారనంటే అది జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. మేము అధికారంలోకి రాబోతున్నాం అనేటటువంటి మాట చెప్పారే తప్పిస్తే కూటమికి సంబంధించిన నాయకులందరూ ఎన్ని సీట్లు గెలుస్తామనేటటువంటి దాని మీద సైలెంట్ అయిపోయినారు. సైలెంట్ అవ్వటమే కాకుండా తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసినట్లుగా చెప్పబడుతున్నటువంటి ఒక కమ్యూనికేషన్లో రేపు 1వ తేదీన ఇచ్చేటటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాల మీద ఎవరూ కూడా నిరాశ చెందకండి, 4వ తేదీన జరిగే ఫలితాల్లో మనమే వస్తున్నాం అనేటటువంటి ఒక కమ్యూనికేషన్ వెలువడింది. ఇంతవరకు దాన్ని తెలుగుదేశం పార్టీ డిజోన్ చేయలేదు. సో ఎందుకు ఏ రకంగా ఎగ్జిట్ పోల్ ఫలితాల మీద తెలుగుదేశం పార్టీ ఎందుకు భయపడుతోంది అనేటటువంటి దానికి సమాధానం కావాలి. ఈ నేపథ్యంలో గుట్టు చప్పుడు కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మరొక కుట్రకి ఏమైనా తెరదీస్తున్నారా అనేటటువంటి ఆలోచన ఆ కోణంలో కనుక చేస్తే ఆ కోణంలో కుట్ర జరగబోతోంది అనేటటువంటి దానికి కొద్దిగా ఆధారాలు కూడా లభించిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కసారి మనం చంద్రబాబు నాయుడు గారి యొక్క గత చరిత్రలో కనుక మనం వెళ్తే ఏమాత్రం సపోర్ట్ లేనటువంటి సందర్భంలో ఎన్టీ రామారావు గారు గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యేల్లో చాలా భాగం ఎన్టీ రామారావు గారితోనే ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో దాదాపు 99 ఆ ప్రాంతంలో సో అనేక మంది ఎమ్మెల్యేలని పర్చేజ్ చేయటమే కాకుండా అధికారాన్ని ఆశ చూపించి వారిని లొంగ తీసుకున్నారు. చివరికి వైస్రాయ్ హోటల్లో వారు చేసినటువంటి హంగామా మొత్తం ప్రపంచం అంతా చూసింది. ఎన్నిక కాబడింది తెలుగుదేశం పార్టీ తరఫున, ఎన్నికయింది ఎన్టీ రామారావు లాంటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆ పార్టీ తరఫున. అయినప్పటికీ కూడా ఎన్టీ రామారావుని డిజోన్ చేసి వారి మీద ఈవెన్ చెప్పులు కూడా విసిరి వారి యొక్క వినతి ఏదైతే ఉందో లక్ష్మీపార్వతి ఇంకా రాజకీయాల్లోకి ఎట్టి పరిస్థితుల్లో తలదూర్చదు, ఆ అనుమానం కనుకుంటే ఇప్పుడే మేము డిక్లేర్ చేస్తున్నామని చెప్పడానికి ప్రయత్నం చేసినా కూడా దాన్ని డిజోన్ చేసి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ కూడా ఒక హోటల్లో పెట్టి చివరికి పార్టీని క్యాప్చర్ చేశారు, ఎమ్మెల్యేలని పర్చేజ్ చేశారు, వారికి అధికారం అనేటటువంటి దాన్ని ఆశ చూపించారు. ఇవన్నీ కూడా మొత్తం మనం ప్రపంచం అంతా చూసినటువంటి చరిత్ర. ఆ తర్వాత కాలంలో అనేక మందితో రాజకీయపరమైనటువంటి సంబంధాలు నెరపజూశారు. సో వారందరితో కలిసి ట్రావెల్ చేశారు. ఆ తర్వాత జరిగినటువంటి అనేక సంఘటనల్లో కనుక మనం చూస్తే
ఎమ్మెల్యేలని పర్చేజ్ చేయటం, ఎమ్మెల్యేలను లొంగదీసుకోవటం, తన పార్టీకి సంబంధించిన వారి మీద వలలు విసరటం, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అందరి మెదళ్ళలో ఇప్పటికీ కూడా కదిలాడుతూనే ఉన్నాయి. సో 2014 సంవత్సరంలో మనం వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ పార్టీలో ఉండేటటువంటి ఎన్నికైన 23 మంది శాసనసభ్యులను ఏ రకంగా పర్చేజ్ చేశారనేటటువంటిది మనం చూసాం. సో ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ కూడా లొంగ తీసుకోవడానికి సాధ్యం కానిటువంటి ఎమ్మెల్యేలు అనుకున్న వాళ్ళందరూ కూడా లొంగిపోయినారు. భూమా నాగిరెడ్డి అసెంబ్లీలో ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగాను పార్టీ పరంగాను విమర్శించినటువంటి వ్యక్తి, తెలుగుదేశం పార్టీలో పనిచేసే బయటకు వచ్చినాడు ఆయన. అటువంటిది భూమా నాగిరెడ్డి వారి యొక్క తనయురాలైనటువంటి భూమా అఖిలప్రియ ఇద్దరూ కలిసి తెలుగుదేశంలోకి వెళ్ళిపోయినారు. అదే రకంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో జ్యోతుల నెహ్రూ, పరుపుల సుబ్బారావు, వంతల రాజేశ్వరి వీళ్ళందరూ వెళ్ళిపోయినారు. బొబ్బిలి నియోజకవర్గం నుంచి సుజన రంగారావు, వీళ్ళెవరూ వెళ్ళరు అనుకునేటటువంటి వ్యక్తులందరినీ కూడా చంద్రబాబు నాయుడు మేనేజ్ చేసేసినాడు. ఎస్పీవై రెడ్డి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనటువంటి చాలా కొద్ది కాలంలో 4-5 రోజుల లోపలే ఎస్పీవై రెడ్డి వైసీపీ పార్టీకి నంద్యాల ఏరియాలో ఒక వెన్నెముక కలిగినటువంటి ఒక నాయకుడిగా చాలా అద్భుతమైన సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి, వారిని కూడా పరిచయం చేసేసినారు. సో ఈ రకంగా కనుక మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యేలని పరిచయం చేయడంలో దానికి ఆయనకి డాక్టరేట్ ఉందని మనం చెప్పాలి. ఈవెన్ హైదరాబాద్లోంచి స్టీఫెన్సన్ అనేటటువంటి వ్యక్తిని ఎమ్మెల్సీ ఎలక్షన్లో పరిచయం చేయడానికి ప్రయత్నం చేసి బొక్కబోర్లా పడి ఇవాళ ప్రజెంట్ ఎవరైతే తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారో వారి మీద ఇప్పటికీ కూడా కేసులు నడుస్తున్నాయి. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం నుంచి మధ్యప్రదేశ్కి ఆ కేసుని ట్రాన్స్ఫర్ అయినట్టుగా కూడా మనకు సమాచారం వచ్చింది. సో ఈ సందర్భంలో వైసీపీ నుంచి గెలవబోతున్నటువంటి ఎమ్మెల్యేల మీద ఒకవేళ కనుక థిన్ మెజారిటీ కనుక వచ్చే మాట అయితే 10 మంది 15 మంది ఎమ్మెల్యేల అవసరం కనుక పడితే వైసీపీ పార్టీ నుంచి 15 మందిని మేనేజ్ చేయాలనేటటువంటి కుట్రకి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఏమైనా తెరదీశారా? మనం సూచనలు కనుక చూస్తుంటే మనకు వచ్చిన సమాచారం కనుక చూస్తుంటే ఇప్పటి నుంచే జంపింగ్ జపాలని ఐడెంటిఫై చేస్తూ వారిని కూటమిలోకి లాగేటటువంటి ఏర్పాట్లు చంద్రబాబు నాయుడు వారికి సంబంధించినటువంటి పార్టీలు, అదే రకంగా వారికి సంబంధించినటువంటి ఒక మీడియా చాలా సీరియస్గా దీని మీద కాన్సన్ట్రేట్ చేసినట్టుగా మనకు సమాచారం వచ్చింది. ఒక పక్కన 156 సీట్లు నాకు వస్తాయి, సో నేను మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాను, గడిచిన కాలం కంటే అద్భుతమైనటువంటి పరిపాలన మీకు అందిస్తాను అనేటటువంటి మాటతోనే చలామణి అవుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరెవరు గెలుస్తారు, ఎంతమంది గెలుస్తారు అనేటటువంటి దాని మీద దృష్టి పెట్టలేదు ఆయన. మేమే గెలుస్తాం అనేటటువంటిది. కానీ చంద్రబాబు నాయుడు తనకున్నటువంటి ఘనమైనటువంటి చరిత్ర ఆధారంగా ఎవరెవరు గెలవబోతున్నారు, ఎవరెవరిని మనం పరిచయం చేయగలుగుతాం, ఒకవేళ కనుక మనకు అవసరం పడిన రోజున ఈ జంపింగ్ జపాంగ్ని ఏ రకంగా మనం ఒడిసి పట్టగలుగుతాం అనేటటువంటి దాని మీద ఒకంత దృష్టి పెడుతున్నట్లుగా మనకు సమాచారం వచ్చింది. వైసీపీ పార్టీ ఖచ్చితంగా దీనిలో జాగ్రత్తలు వహించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటికి తావిచ్చేటటువంటి అవకాశం ఉండకుండా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏవైనప్పటికీ కూడా రాజకీయాల్లో ఇది కాదు అనేటటువంటి మాట మనం చెప్పలేనటువంటి పరిస్థితి అది. అందులో గడిచినటువంటి కాలంలో చేసినటువంటి పనులు ఇవాళ అధికారం తప్ప ఆయనకి ఇంకా వేరే ఏ రకమైనటువంటి కోరిక లేదన్నట్టుగా వారి బిహేవియర్. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కనుక ఈసారి కనుక రాకపోతే రాబోయేటటువంటి రోజుల్లో వ్యక్తిగతంగా వారు పార్టీ పరంగా వారి పార్టీ పడేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి మీద చాలా పర్ఫెక్ట్ అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు తక్కువగా అంచనా వేయడానికి ఏ రకమైనటువంటి అవకాశం లేదు. ఏవైనప్పటికీ కూడా వైసీపీ పార్టీ దీనిలో చాలా జాగ్రత్తగా కనుక వహించకపోతే చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి నేర్పరితనంతో వైసీపీ బలికాక తప్పదు. సో అంచేత ఎవరెవరైతే ఈవెన్ మెజారిటీలోకి వచ్చినా కూడా దాన్ని టిల్డ్ చేసేటటువంటి ప్రమాదం, ఇవన్నీ కూడా పార్లమెంటరీ డెమోక్రసీలో అవి సాధ్యమయ్యేటటువంటి వ్యవహారాలు. స్పీకరు వచ్చిన తర్వాత మాత్రమే ఇవన్నీ దానికంటే ముందే జరిగేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా వైసీపీ పార్టీ జాగ్రత్త వహించాల్సిందని మేము కూడా వారికి సూచన ఇస్తున్నాం.